ఇందిరమ్మ బిల్లుల చెల్లింపులో రికార్డు ఒకటే వారంలో 252.87 కోట్ల రిలీజు. ఇందిరమ్మ ఇళ్ళ పనులు అయితే వేగంగానే అయితే జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో వారం రోజులలోనే 252.87 కోట్ల రిలీజ్ అయితే ప్రభుత్వం అయితే రిలీజ్ చేసిన బిల్లులు. 6 నెలల్లో 2233.21 కోట్లు చెల్లింపులు. జోరుగా సాగుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు. కేవలం 6 నెలల్లోనే ఇందిరమ్మ ఇండ్ల కోసం ప్రభుత్వము 2233.21 కోట్లలో అయితే చెల్లింపు చేసింది. అంటే ఈ విధంగా తెలంగాణ రాష్ట్రంలో పనులు ఎంత జోరుగా సాగుతున్నాయో చూస్తున్నారు కదా. ఒక వారంలో 252 కోట్లు చెల్లింపు. ఇళ్ళ లబ్ధిదారులకు ప్రభుత్వం వెంటనే బిల్లులు చెల్లిస్తుంది. లబ్ధిదారులకు ఒక్క వారమే 252.87 కోట్లు విడుదల చేశారు. కాగా ఇంతవరకు ఇప్పటి వరకు 2233.21 కోట్లను విడుదల చేసి లబ్ధిదారుల ఖాతాలో జమ చేసినట్లు అధికారులు తెలిపారు. ఇంటి నిర్మాణ పనులను బట్టి ప్రతి సోమవారం నేరుగా లబ్ధిదారుల ఖాతాలోకి నిధులను విడుదల చేస్తుండగా ఒక్క వారమే రికార్డు స్థాయిలో లబ్ధిదారుల ఖాతాలోకి జమ చేయడం గమనార్హం. ఒక్క వారం ఇంత పెద్ద మొత్తాన్ని విడుదల చేయడం ఇదే మొదటిసారి. ఈ నిధులను 22,300 మంది లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. అయితే ఒక్కటే వారంలో లబ్ధిదారులకైతే 252.87 కోట్ల బిల్లులు అయితే రిలీజ్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అంటే తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అయితే ఈ ఒక్క పథకం అయితే ప్రతి పేదోడిని గుర్తించి వాళ్ళకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి. డబుల్ బెడ్రూమ్లు కాక గతంలో కేసీఆర్ ఇచ్చినటువంటి డబుల్ బెడ్రూమ్లు కాక, ఎందుకంటే డబుల్ బెడ్రూమ్లకు చాలా నియోజకవర్గాలలో మనం చూసినాం ఉత్తనే కూలిపోయినాయి, వర్షాలు వస్తే ఊరిసినాయి, అది తెలిసిందే. అట్లా దృష్టిలో పెట్టుకొని గతంలో అప్పుడు టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాకముందు ఏదైతే ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయో ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అదే విధంగా మళ్ళా కొత్త టెక్నాలజీ తోటి ముందడికి తీసుకొచ్చి ఈ పనులను అయితే శరవేగంగానైతే ముందడి తీసుకోబోతుంది. ఇట్లా ప్రభుత్వము బిల్లులకు సంబంధించి ఎవరికి కూడా ఆపకుండా తొందరగానే ప్రజల ఖాతాల్లోకి అయితే జమ చేస్తుంది. అంటే కేవలం ఈ వారంలోనే ఎన్ని డబ్బులు జమ చేసిందంటే రానున్న రోజులలో ఈ ప్రభుత్వం ఇంకా ఎన్ని ఇందిరమ్మ ఇల్లు డబ్బులు కేటాయిస్తుంది. బిల్లులు అయితే తొందరగానే చేసే ప్రయత్నం అయితే చేస్తుంది.